శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా మేలు చేస్తున్నాయి అని చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు గురువు గారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు, వెరసి 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన మేలు చేస్తున్నాయి. వృషభ రాశి వారికి మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, ఫలితాలు చాలా బాగున్నాయని. ఇది
చాలా చెప్పదగినటువంటి సూచన. ఇటు ద్వితీయం యోగిస్తోంది, అటు లాభం యోగిస్తోంది అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అంటే, అనుకోని విధంగా ధనం వస్తుంది, అనుకున్న పనులన్నీ సజావుగా అయిపోయి విజయావకాశాలు వస్తాయి, వ్యయ ప్రయాసలు తక్కువగా ఉంటాయి, అనుకున్న లాభాల కన్నా ఎక్కువగా మీకు ధనము వస్తుంది, అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, 10 మందిలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, మాట పరపతి చాలా బాగా పెరుగుతుంది, విద్యార్థులకి చాలా బాగుంటుంది, అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా చాలా బాగుంటుంది అనే చెప్పాలి. లాభాల బాటలో పూర్తిగా ఉన్నారు. ఎక్కడెక్కడ రావాల్సినటువంటి ధనము మీకు తప్పనిసరిగా వచ్చేస్తుంది, ఎక్కడ బ్రేక్స్ ఉండవు, స్థాన చలనానికి అవకాశం ఉంది, అది కూడా అనుకూల స్థాన చలనమే అవుతోంది. అలాగే కుటుంబం బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కొంచెం తక్కువగా కనిపిస్తోంది సహకారం. అయినప్పటికీ కూడా మీరు దిగులు పడాల్సిన పని అయితే ఏమీ కనిపించబోవడం లేదు. సంతాన విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండాలి. ఇక కీర్తి ప్రతిష్టల విషయంలో అయితే అస్సలు మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా. ఎంత బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయంటే, ద్వితీయంలో గురు శుక్రులు ఉన్నారు, వారి యొక్క కలయిక చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, రాశిలోనే ఉచ్చచంద్రుడు ఉండడము, రాశిలోనే బుధ ఆదిత్య యోగం ఉండడము, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఉన్నతమైనటువంటి స్థితిని కల్పిస్తాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువ అవుతూ ఉన్నప్పటికీ అయినా కూడా మీరేం భయపడక్కర్లా. కొంచెం మీ మనోబలాన్ని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు ఇత్యాది వారందరూ చాలా బాగున్నారు అని చెప్పుకుంటున్నాం కదా. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఏ విధంగా ఉంది అంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంకా మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు, 10 మంది మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటే చాలా చాలా ఆనందాన్ని పొందుతారు, చాలా ఒక విధమైన తృప్తి కలుగుతుంది. ఇంత మంచి సేవాభావంతో చేస్తున్నా నేను, అది అందరూ గుర్తించారు అని చెప్పి చాలా మీకు తృప్తిగా ఉంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం అనేది వృద్ధి అవుతుంది, రెట్టింపు అవుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. కుటుంబానికి కానీ, ఆర్థిక పరిస్థితికి కానీ, కుటుంబ సభ్యుల్లో ఉండవలసినటువంటి ఐకమత్యత విషయంలో కానీ, మీకు వ్యక్తిగతంగా కానీ ఏదైనా లాభాలు కావాలంటే ఆ లాభాల బాటలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరిన్ని లాభాలు ఉన్నాయి. చాలా బాగుంది వృషభ రాశి వారికి అని చెప్తున్నట్టుగానే ఈ వారం కూడా అంతే అద్భుత ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.